ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 460వ భాగము 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇంతవరకు నిన్నటి ఎపిసోడ్లో వాచిక తపస్సును గురించి భగవానుడు చక్కగా వివరించారన్నమాట. ఈ ఎపిసోడ్లో మానసిక తపస్సును గురించి 16వ అధ్యాయంలో మనకి చెప్పబోతున్నారు స్వామి. ఏమంటున్నారు స్వామి? మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే అంటున్నారు స్వామి. అర్జున, మనసు ప్రసన్నంగా ఉండడం, శాంతభావాన్ని కలిగి ఉండడం, మౌనంగా ఉండడం, ఆత్మ నిగ్రహాన్ని పొంది ఉండడం, ఇంకా భావ సంశుద్ధి సిద్ధించి ఉండడం, ఇదంతా కూడాను మానసిక తపస్సు అని చెప్పబడుతుందయ్యా అంటున్నాడు స్వామి అన్నమాట. సహజంగా ఈ తపస్సులన్నిటిలో కూడాను మానసిక తపస్సు చాలా శ్రేష్టమైందన్నమాట. ఎందుకంటే మనుష్యునికి ఉండేటువంటి ఉపకరణాలలో ఏమిటా ఉపకరణాలు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, దశేంద్రియాలు అంటాం, మనం ఏకాదశేంద్రియాలు అంటాం. మనసుతో పాటు 11 అన్నమాట ఇంద్రియాలు. మనస్సు వచ్చి అంతరింద్రియం, మిగతా 10 వచ్చి బహిరింద్రియాలు అన్నమాట. ఈ మనుషునికి ఉండేటువంటి 11 ఉపకరణాలలో కూడాను మనసు చాలా శ్రేష్టమైనది. మనసు యొక్క సహాయం లేకపోతే ఏ ఇంద్రియము పనిచేయదు. ఇప్పుడు ఈ ఇంద్రియాలన్నిటి గుండా మనసు ప్రయాణిస్తేనే ఆయా ఇంద్రియాలు ఆయా జ్ఞానాలని గ్రహించగలవన్నమాట. ఇప్పుడు మనసు కన్నుగుండా ప్రసరించినప్పుడే మనం ఆ దృశ్యాన్ని మనం చూడగలుగుతాం. మనసు చెవిగుండా ప్రసరించినప్పుడే ఒక శబ్దాన్ని మనం వినగలుగుతాం. అలాగే ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలను నడిపించేటువంటిది ఏదయ్యా అంటే దాని వెనక ఉన్నది ఏది? ఏ శక్తి అంటే మనసు మాత్రమే. కాబట్టి మన సహాయం లేకపోతే ఏ ఇంద్రియం కూడా పనిచేయదు. అటువంటి ఈ చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశేంద్రియమైనటువంటి అంతరింద్రియమైనటువంటి ఈ మనస్సు గనక సంస్కారం పొందినట్లయితే, ఈ మనసు కనుక సంస్కరించబడినట్లయితే, ఆ సంస్కరించబడిన మనస్సే దేవత. ఆ సంస్కరించబడిన మనస్సే భగవానుని యొక్క విభూతి. సంస్కారం లేని మనసు భూతం లాంటిది అంటారు మహాత్ములు. ప్రస్తుతం ప్రపంచంలో కానీ చూసినట్లయితే మానవునికి బయట అన్నీ బాగుంటున్నాయి, కానీ మనసు మాత్రం చెడిపోయింది. మనోజాఢ్యాలు విపరీతంగా ఆవరించి ఉన్నాయి మనిషిని అన్నమాట. ఇటువంటి వీటన్నిటి కూడాను ఈ ఉపద్రవాలన్నీ మనం అధిగమించాలంటే, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ జాఢ్యాలన్నీ కూడాను నివారించాలంటే దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే మానసిక తపస్సే. అదే దీనికి మంచి మందన్నమాట. సరే, ఇక ఈ మానసిక తపస్సుకు ఏ ఏ లక్షణాలు ఉన్నాయో ఈ 16వ శ్లోకంలో మనకి చెప్పబడింది. దాదాపుగా 5 లక్షణాలను ఇక్కడ చెప్పబడింది 16వ శ్లోకంలో. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనఃప్రసాదం అంటున్నారు స్వామి. మనస్సు ప్రసన్నంగా ఉండడం. ప్రసాదం అంటే ఇక్కడ ఏంటంటే మనస్సు ప్రసన్నంగా ఉండడం అని అర్థం అన్నమాట. నువ్వు మామూలుగా నీ లోపలగన ప్రసన్నుడవైతే భగవంతుడు నీకు ప్రపన్నుడై ఉన్నట్లే అని గుర్తించాలి. మనసు లోపలగన ప్రసన్నంగా ఉంటే భగవంతుడు మన పట్ల ప్రపన్నుడై ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఇక్కడ చెప్పాలంటే లోపల ఉన్న ప్రత్యేగాత్మ, పైన ఉన్న పరమాత్మ రెండిటికి భేదం లేదు.
మన లోపల ఉన్నటువంటి ఈ ప్రత్యేగాత్మకు పరమాత్మకు అభిన్నుడు అన్నమాట. అంటే పరమాత్మకు ప్రత్యేగాత్మకు ఎటువంటి తేడా లేదు. కాబట్టి ఈ లోపలగానే ప్రసన్నం ఉన్నట్లయితే ఆ మనం వెలుపల కూడా పరమాత్మ కూడా మన పట్ల ప్రసన్నుడై ఉన్నట్లే మనము గుర్తించాలన్నమాట. మామూలుగా ఈ కాలంలో మనుషులు ఎక్కడ కూడాను ఈ మనఃప్రసాదం అనేది ఎక్కడా కనబడట్లేదు. విషాదమే సర్వత్రా మనకి కనపడుతోందనమాట. శ్రీ రామతీర్థుల వారు ఏమంటారంటే ఆముదం తాగిన ముఖాలు అంటారనమాట. ఇటువంటి వారిని రామతీర్థుల వారికి పెట్టిన పేరు ఏంటంటే ఆముదం తాగిన ముఖాలు అంటారు. ఏమో చూద్దాంలే అన్నట్టు దేబిరిస్తూ ఉండేటువంటి ముఖాలే మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఈ మనఃప్రసాదం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో అది ఒక మహాభాగ్యం అన్నమాట. ఎలా వస్తుంది మనఃప్రసాదం అంటే అది మానసిక తపస్సుతో మాత్రమే ఆ మనఃప్రసాదం సిద్ధిస్తుంది అంటే. సోక్రటీస్ అంటాడు, ప్రపంచం తల్లకిందులైనా సరే నా మనసును చెడగొట్టుకోను అంటారట సోక్రటీస్ వారు. ఎప్పుడైతే మనసులో రాగద్వేషాలు ఉండవో ఆటోమేటిక్గా మనఃప్రసాదము సిద్ధిస్తుంది. భగవద్గీత చెప్పింది ప్రసాదే సర్వ దుఃఖానాం హానిహి అంటాడు. భగవద్గీత చెప్పింది ఆ మాట. అంటే మనఃప్రసాదంతో దుఃఖాలన్నీ ఆత్యంతిక నివృత్తిని పొందుతాయి. మనఃప్రసాదం ఎప్పుడైతే కలుగుతుందో ఆ మనకు కలిగేటువంటి దుఃఖాలన్నీ ఆత్యంతిక దుఃఖ నివృత్తి, అన్ని దుఃఖాలు కూడాను నివృత్తి అవుతాయి అని గీతే మనకి చెప్తుందన్నమాట. ఇకపోతే మనఃప్రసాదం తర్వాత రెండవ లక్షణం ఏంటంటే సౌమ్యత్వం. సౌమ్యత్వం అంటే సౌమ్య రసం, ప్రశాంతత అని అర్థం అన్నమాట. మామూలుగా కామం అంటే కోరికలు మొదలైనటువంటి దోషాలు కనుక మనసులో లేనట్లయితే, మన మనసులో కనుక కోరికలే అన్నింటికీ మూలం. ఆ కోరికలు అనేటువంటి ఆ దోషాలు ఏవి కనుక మన మనసులో లేనట్లయితే మన అంతరంగంలో ఒక రకమైనటువంటి ప్రశాంత భావం మనకి గోచరిస్తుందన్నమాట. అటువంటి ఆంతరంగికమైనటువంటి శాంతి బయట ముఖంలో కూడా గోచరిస్తుంది. లోపల ఉన్నటువంటి ఆ ఇన్నర్ బీటింగ్ అవుటర్ రిఫ్లెక్షన్ లాగా ముఖంలో కనిపిస్తుందట. ఇప్పుడు ప్రశాంతమైనటువంటి జలంలో అడుగు భాగం చక్కగా మనకి ఎలాగా కనిపిస్తుందో అలాగా ప్రశాంతమైనటువంటి చిత్తంలో ఆత్మానందం కూడాను స్ఫుటమై కనిపిస్తుంది అంటారు మహాత్ములు అన్నమాట. ఇది రెండవ లక్షణం. ఏది? సౌమ్యత్వం. ఇక మూడవ లక్షణం ఏంటంటే మౌనం. మూడవది మౌనం. మరి మనకి అనుమానం రావచ్చు కదా, మౌనం అనేది వాక్కుకు చెందింది కదా, మరి మానసిక తపస్సులో ఎలా చేర్చారు దీన్ని, ఇది మానసిక తపస్సు కిందకి ఎలా వస్తుంది అనేటువంటి సందేహం మనకి రావచ్చు అనమాట. అయితే మనసు ఎప్పుడైతే మన స్వాధీనంలో ఉంటుందో ఆ వాక్కు కూడా మనస్సును అనుసరించే ఉంటుందన్నమాట. మనసు స్వాధీనంలో లేనట్లయితే ఆ వాక్కు అనేటువంటి ఇంద్రియం కూడా స్వాధీనంలో ఉండదు. కాబట్టి మనసు స్వాధీనంలో ఉన్నప్పుడే నోరు మూత పడడానికి వీలుంటుందన్నమాట. కాబట్టి సమాధానం లేనివాడు మౌనవ్రతి ఎప్పటికీ కాలేడు. మనస్సు సమాధానంగా, శాంతంగా, కంట్రోల్డ్గా లేనప్పుడు అతనికి వాచిక మౌనం కానీ ఆ వాచిక తపస్సు కానీ చేసేటువంటి అవకాశం వానికి ఉండదన్నమాట. మౌనం అనేది మనసు యొక్క పరిపక్వాన్ని తెలుపుతుంది. అంటే మానసిక పరిపక్వతని. మౌనం అనేది ఆ మనిషి యొక్క మనసు మీద అతనికి హౌ ఫార్ హీ హ్యాస్ కంట్రోల్ అన్నటువంటి విషయాన్ని మనకి పట్టిస్తుంది. మానసిక పరిపక్వాన్ని తెలిపేందుకు మనకి ఉపయోగపడుతుంది మౌనం. కాబట్టి ఇది మానసిక తపస్సులో చేర్చబడిందనమాట. దేన్ని? ఈ మౌనాన్ని అనమాట. అయితే మనసులో మనన రూపమైనటువంటి మౌనమే నిజమైన మౌనము అంటారనమాట. అంటే ఇప్పుడు కేవలము మాట్లాడకుండా ఉండడం అనేది, ఉదాహరణకి శంకర్ల వారు అంటారు అపరోక్షానుభూతిలో గిరా మౌనంతు బాలానాం అంటాడనమాట. అంటే కేవలం మాట్లాడకుండా ఉండడమే మౌనం అనుకుంటారేమో, అది మాట్లాడకుండా ఉండడమే మౌనం కానే కాదు, అది బాలకుల మౌనము.
చిన్న పిల్లల యొక్క మౌనానికి సంబంధించి నోట్లో వేలేసుకొని చుప్ అంటే టీచరు ఎలాగైతే మాట్లాడుకుంటుంటారో అలా బాలకులకు సంబంధించినటువంటి మౌనము అంటారు అపరోక్షానుభూతిలో శంకర భగవాన్లు అనమాట. నిజంగా మౌనం అంటే వృత్తిరహితమైన, లోపల వృత్తి అంటే ఆలోచనలు, అంతరంగంలో మనస్సులో ఆలోచనలు, అమనస్క స్థితి అనమాట. మనసు పనిచేయని స్థితి అంటే ఆలోచనలో లేని ఆ చిన్మాత్ర స్థితి ఏదైతే ఉంటుందో అదే నిజమైనటువంటి మౌనము. ఈ మౌనాన్నే దక్షిణామూర్తి బోధించినటువంటి మౌనం కానీ, రమణులు బోధించిన మౌనం మొదలైనవన్నీ కూడాను ఈ రకమైనటువంటి వృత్తిరహితమైనటువంటి చిన్మాత్ర స్థితిలో ఉన్నటువంటి మౌనంగానే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక 4వ లక్షణం ఏంటంటే ఆత్మ నిగ్రహం. 4వ లక్షణం, మనుషులు మామూలుగా మనస్సుని మనం కావాల్సినట్లు మనం తిప్పుకోగలగ స్థితి ఉంటుందే, ఆ స్థితినే ఆత్మనిగ్రహం అంటారు. అంటే మనసుని మనకి ఎలా కావాలంటే, మనసు మీద కంట్రోల్ అన్నమాట. మనసుని ఎలా కావాలంటే అలా తిప్పగలిగేటువంటి ఆ స్థితే ఆత్మనిగ్రహము. ఇక్కడ ఆత్మ అనేటువంటి శబ్దం ఏంటంటే మనోవాక్కాయ కర్మలకు అన్నిటికీ చెందింది. మనస్సుకి, వాక్కుకి, అదేవిధంగా కాయం, శరీరానికి అన్నింటికీ అర్థంగా ఆత్మ అనేటువంటి పదం ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట. అన్నింటినీ, మనస్సుని, వాక్కుని, అదేవిధంగా శరీరాన్ని అన్నింటినీ కూడాను సంయమనంలో పెట్టుకోవడం, కంట్రోల్లో పెట్టుకోవడమే ఆత్మనిగ్రహం అనబడుతుంది అన్నమాట. మనస్సునైతేమి, వాక్కునైతేమి, కాయాన్ని, శరీరాన్ని అయితేమి మన కంట్రోల్లో పెట్టుకోవడం ఏదైతే ఉందో అదే ఏమవుతుంది, ఆత్మనిగ్రహం అని అనబడుతుంది అన్నమాట. ఇక ఇది 4వ లక్షణంగా ఆత్మనిగ్రహాన్ని చూసాం. ఇకపోతే 5వ లక్షణం భావశుద్ధి అన్నది 5వ లక్షణం. అంతఃకరణలో ఎట్టి అభావం లేనప్పుడు అది భావసిద్ధి ఉన్నది అని మనం చెప్తామండి. అభావం అంటే ఏంటి? పరిశుద్ధమైనటువంటి భావాలు కలిగి ఉండడం. అంటే అపరిశుద్ధమైనటువంటి అంటే మోసము, కపటము వంటి అభావాలు ఏవీ లేకుండా అంతఃకరణ కానీ పరిశుద్ధంగా ఉన్నట్లయితే అది భావశుద్ధి అంటారనమాట. అంటే ఆలోచనల్లో మోసపూరిత ఆలోచనలు, కపటపూరిత ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు ఏవీ లేకుండా శుద్ధంగా ఉన్నట్లయితే అటువంటి స్థితిని ఏమంటారంటే భావశుద్ధి అని అంటారన్నమాట. మలయాళ స్వాముల వారి స్లోగన్ ఏంటంటే భావశుద్ధియే జ్ఞానశుద్ధి అని స్వాముల వారు అది పెద్ద స్లోగన్గా మలయాళ స్వామి ఆశ్రమంలో చెప్పబడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా స్వామి మానసిక తపస్సును గురించి 16వ శ్లోకంలో మనకి చక్కగా వివరించారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.